ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో సంఘ పెద్దగా ఉంటూ దేవుని పరిచర్యలో వాడబట్టకు ఇచ్చిన కృపను బట్టి, అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుకున్నానండి. మరి నేను చెప్పే విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మరి ఎంతోమంది భక్తులు ఉన్నారో అందులో ఒక భక్తుడి కోసం మనం మాట్లాడుకోగలిగితే, యోబు అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన మరి యోబు గారికి మరి యూజు దేశంలో నీతిమంతుడిగా, యథార్థమంతుడిగా దేవుని దృష్టిలో కనపడ్డాడు. బైబిల్ గ్రంథంలోంచి యోబు 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. యూజు దేశం నందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థమంతుడును న్యాయమంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనులలో ఉండెను. చూడండి, ఇక్కడ యోబు గారు ఎంతో గొప్పగా ఉన్నాడు. మరి ఆ దేశంలో ఇతనికి ఉన్న ఆస్తి మరి ఎవరికీ లేదట. ఈ రోజున మరి చూడండి, నీతిమంతుడు యథార్థమంతుడు అని దేవుడే అక్కడ పలుకుతున్నాడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీతిని బట్టి కూడా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. మరి అలాగా యోబు గారికి నీతిని బట్టి శ్రమ వచ్చింది. మరి ఆ శ్రమ ఏంటంటే, ఆయనకు కలిగిన మరి 5,000 గొర్రెలు మొత్తం అంతా ఆస్తి అంతా పోయింది, 5,000 ఒంట్లు పోయినాయి, 500 జతలు ఆడగాడిదలు, 500 జతలు అలాగే ఎద్దులు, ఎన్ని కూడా ఆస్తి అంతా పోయింది. అదే కాకుండా 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. ఆయన దేహం అంతా కూడా మరి అక్కడ మొత్తం అంతా కూడా అనారోగ్యంతో కుళ్ళి కుషించిపోయి పురుగులు పట్టేసి కొండ పెంకులతో ఆ పురుగుల్ని మళ్ళీ ఒంటి మీద వేసుకునేవాడట. అంటే చూడండి, ఇక్కడ నీతిమంతుడు యథార్థమంతుడు అని దేవుడే చెప్తున్నాడు. దేని బట్టి వచ్చింది? చాలా మంది అనుకుంటారు కదా, నీతిమంతులకి ఏ శ్రమ ఉండదు, ఏ కష్టం ఉండదు అనుకుంటారు. అలా లేదండి. నీ నీతిని పరీక్షించడానికి అపవాదికి, దేవుడికి మరి ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనం 6వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది. మరి యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. యెహోవా సన్నిధి నిలుచుటకే వచ్చిన దినము తటస్థించిన ఆ దినము అపవాదియకు వాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి వారిని అడగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చును. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థమంతుడును న్యాయమంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతనింటి వాడు లేడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అపవాదాన్ని సాతాను దగ్గర. మరి అంటే ఈ రోజున చాలా మంది అనుకుంటారు కదా, క్రైస్తవత్వంలో కూడా నేను యథార్థంగా ఉంటున్నాను, నీతిగా ఉంటున్నాను, మరి నాకు ఈ శ్రమలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అని అనుకుంటారు కదా. అలాగ అనుకోవద్దు. నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి మరి దేవుడు కూడా అపవాదికి నీ నీతిని నిరూపించడానికి, మరి మన యొక్క నీతి యొక్క మరి నిలకడగా దాన్ని నిరూపించుకోవడానికి దేవుడే అపవాదికి అవకాశం ఇస్తాడనమాట. మనకి అపవాదికి అప్పచెప్తాడు. అప్పచెప్పినప్పుడు మనకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చూసేవారు అనుకుంటారు, ఏంటి ఇతను నీతిమంతుడు యథార్థమంతుడిగా ఉన్నాడు, ఏదో తప్పు చేశాడా, ఈ శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఆస్తి పోతుంది, లేకపోతే ఇంకో రకంగా ఇన్ని నష్టాలు శ్రమలు ఇతనికే వస్తాయని చెప్పుకుంటారు. కానీ నువ్వు భయపడద్దు. ఎందుకే దేవుడు మరి ఆ యొక్క దినాలు గడిచిన తర్వాత మనం నీతిగా యథార్థంగా మరి యోబు అయితే అదే పని చేశాడు. ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు, దేవుని వ్యతిరేకించలేదు. ఏ సుఖం ఇచ్చినప్పుడు అనుభవించడమేనా మానవుడి పని, మరి కష్టాలు ఇచ్చినప్పుడు కూడా అనుభవించాలని చెప్పేసి యోబు గారు అవన్నీ భరించి తట్టుకుని దేవుని స్తుతించడం, గణపరచడం మొదలుపెట్టినప్పుడు మరి ఆశ్చర్యరీతిగా మరి యోబుకి చూడండి, లాస్ట్లో 42వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుంటే మరి అక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే ప్రతిది కూడా 2 అంతలుగా ఇచ్చాడట. ఇక్కడ చదువుతున్నాను చూడండి, యోబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14 అంటే ఫస్ట్ 7,000 గొర్రెలు ఉండి 14,000 గొర్రెలు, 6,000 ఒంటులు అన్నీ డబల్ అనమాట అండి. 1000 జతల ఎడ్లను, 1000 జతల ఆడగాడిదలను కలిగాను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగాను. అతడు చూడండి, ఇక్కడ ప్రతిది కూడా 2 అంతలు అనమాట. 7,000కి 14,000 ఒంట్లు గొర్రెలు ఇచ్చాడు. అలాగే ప్రతిది కూడా డబల్, మరి 5,000 ఒంట్లకి 10,000 ఒంట్లు ఇచ్చాడు. మరి అలాగే 500కి 1000 ఎద్దులు జతలు ఇచ్చాడు. అలాగే 1000 గాడిదలు ఇచ్చాడు. అంటే అన్ని డబల్ ఇచ్చాడు. ఈ రోజున ఏ కారణం చేతనా నీ నీతిని బట్టి, మన యొక్క భక్తిని బట్టి కృంగిపోతున్నావా? కృంగిపోవద్దండి. ఎందుకంటే మన దేవుడు, మన సర్వశక్తిమంతుడైన మన దేవుడు మనల్ని యోబుని ఆశీర్వదించినట్టుగా ఆ యొక్క మరి శ్రమలను తట్టుకుని మనం నిలబడగలిగితే, చూడండి, బంగారం కొలుములో వేసినప్పుడు అది కరిగి మరి అదంతా అందులో ఉన్న మలినంతా తీసివేసి ఒక వస్తువుగా తయారు చేస్తారు కంసాలి. అలాగా దేవుడు ఇక్కడ చేసే పని, ప్రతి నీతిమంతుడు, ప్రతి యథార్థమంతుడు మరి పట్ల దేవుడు చేసే పని ఏంటంటే, యోబును అప్పచెప్పినట్టుగా ఆ రోజున కాదండి, ఈ రోజున కూడా నీతిమంతుడు యథార్థమంతుడికి అపవాదాన్ని సాతానికి దేవుడు అప్పచెప్తాడు. అది నిలబడగలిగితే మనకి డెఫినెట్గా 2 అంతలుగా మరి బ్లెస్సింగ్ అనేది దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మండి. మరి నమ్మి మీరు ప్రార్థన కలిగి, విశ్వాసం కలిగి దేవుని యందు వాక్యంలోను ప్రార్థనలోను కొనసాగగలిగితే దేవుడు మిమ్మల్ని కూడా 2 అంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. నమ్మండి. మరి దేవుని వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.